ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో కొత్త విధానంలో తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరుమల అకామిడేషన్ని టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేసి దానికి 1 or 2 minutes ముందుగా మీ సిస్టంలో ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా సిస్టంలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకుంటున్నాను. బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ బార్లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే ttdevastanam.ap.gov.in అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ శ్రీవారి భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఆ నెలకి సంబంధించి మినిమం 2 members కి టీటీడీ వెబ్సైట్ లో ఏదైనా దర్శనం టికెట్స్ ని ఖచ్చితంగా బుక్ చేసుకొని ఉంటేనే అలాంటి భక్తులకు మాత్రమే ఈ తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో బుక్ అవుతుందండి. ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ అవ్వదు. మీరు టీటీడీ వెబ్సైట్ లో ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ మినిమం 2 members కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి బుక్ చేశారో ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయ్యి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. సో లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. అయితే ఈ అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ గా బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఎక్కువ మంది అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి సర్వర్ ప్రాబ్లం వల్ల మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వచ్చు. సో మీకు ఈ విధంగా ఓపెన్ అయ్యింది అంటే అలాంటప్పుడు మీరు హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో అకామిడేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుంది. ఈ వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అకామిడేషన్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాయండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకొని ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత అకామిడేషన్ డీటెయిల్స్ అని మీకు ఈ విధంగా ఓపెన్ అయ్యి ఇక్కడ క్యాలెండర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ దగ్గర ఒక్కసారి క్లిక్ చేసుకొని మీరు తిరుమలకి సంబంధించి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, తిరుమల అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్తుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెటా, లేదా సీనియర్ సిటిజన్ దర్శనం టికెటా, లేదా అంగ ప్రదక్షిణం సేవా టికెటా, లేదా లక్కిడిప్ ఆర్జిత సేవల్లో మీరు సెలెక్ట్ అయ్యారా, లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారా, లేదా వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారా, ఇలా మీరు ఈ వెబ్సైట్ లో ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఏ దర్శనం టికెట్ అయితే మినిమం 2 members కి బుక్ చేసుకొని ఉన్నారో ఆ టికెట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ మొబైల్ నెంబర్ తో 2 members కి మే నెలకి సంబంధించి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్స్ ఎంత మందికి మీరు ఆ టికెట్ ని బుక్ చేశారనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. మినిమం 2 members కి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే మీకు బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. నేను 2 members కి 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ లో బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యింది. సో ఇక్కడ ఉన్న బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. చూడండి, బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే అకామిడేషన్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని తిరుమల అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన చూడండి ఇంపార్టెంట్ నోట్ అని 2 points అనేవి చూపిస్తుందండి. ఏ పిలిగ్రిమ్ కెన్ అవైల్ ద అకామిడేషన్ ఫెసిలిటీస్ ఇన్ తిరుమల ఓన్లీ విత్ ఏ వ్యాలిడ్ దర్శనం బుకింగ్ అంటే మినిమం 2 members కి టీటీడీ వెబ్సైట్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మాత్రమే ఈ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. అలాగే నెక్స్ట్, అకార్డింగ్ టు యువర్ అప్కమింగ్ కన్ఫర్మ్డ్ దర్శనం ఇన్ తిరుమల యూ కెన్ ఓన్లీ బుక్ అకామిడేషన్ దేర్ ఫర్ 14 May 2024 టు వ్యాలిడ్ డేట్ అంటే మీరు ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఏ తేదీకైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకో ఉన్నారో ఆ తేదీ, ఆ ముందు తేదీ, ఆ 2 తేదీలకు మాత్రమే
మాత్రమే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు మీకు గ్రీన్ కలర్ లో చూపిస్తుందండి. మీరు ఆ 2 తేదీల్లో ఏ తేదీకి అయితే తిరుమలకి చేరుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మే 15వ తేదీకి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి మే 15వ తారీఖు ఆ ముందు తేదీ అంటే మే 14వ తేదీ ఈ 2 తేదీలకే ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. మీరు ఇంపార్టెంట్ నోట్ లో ఈ 2 పాయింట్స్ కూడా ఒకసారి చూసుకున్న తరువాత ఇక్కడ చెక్ ఇన్ టైమ్ స్లాట్ దగ్గర ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం 4 టైమ్ స్లాట్స్ ఉంటాయండి. ఒకటి 0 అవర్స్ నుంచి అంటే రాత్రి 0 అవర్స్ నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, అలాగే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, ఇంకా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ప్రతి టైం స్లాట్ కి కూడా 6 గంటల టైం అనేది ఉంటుందండి. ఇక్కడున్న ఈ 4 టైం స్లాట్స్ లో ఏ టైం స్లాట్ ప్రకారం అయితే మీరు తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వగలరో ఆ టైం స్లాట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ ఏ టైం స్లాట్ నైతే చెక్ ఇన్ టైం స్లాట్ గా సెలెక్ట్ చేసుకుంటారో ఖచ్చితంగా ఆ టైం స్లాట్ కల్లా మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేయించుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వాలండి. మీ టైం స్లాట్ దాటింది అంటే ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ఈ టైం స్లాట్ ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టైం స్లాట్ ని సెలెక్ట్ చేసుకున్న తరువాత మీరు తిరుమలకి ఏ తేదీకి వస్తున్నారు అంటే దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న తేదీకే తిరుమలకి రీచ్ అవుతారా లేదా ఆ ముందు తేదీ మీరు తిరుమలకి రీచ్ అవుతారా అనేది ఇక్కడ మీరు ఆ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తేదీని సెలెక్ట్ చేసుకున్న తరువాత ఆ తేదీలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఎన్ని అవైలబుల్ లో ఉన్నాయనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. మీరు 100 రూపాయల రూమ్స్ ని బుక్ చేసుకునేవారు కన్నా అయితే కాషన్ డిపాజిట్ అమౌంట్ 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్ 100 రూపాయల రూమ్స్ ని బుక్ చేసుకునేవారు 601 రూపాయి పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 999 రూపాయల రూమ్ ని బుక్ చేసుకునేవారు కన్నా అయితే కాషన్ డిపాజిట్ సేమ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్ 2000 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 1518 రూపాయల రూమ్ ని బుక్ చేసుకునేవారు కన్నా అయితే 1518 రూపాయలు రూమ్ కి అండ్ సేమ్ అమౌంట్ కాషన్ డిపాజిట్ అలాగే జిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ మొత్తం కలిపి 3402 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడున్న ఈ 3 ప్రైజెస్ లో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని మీరు బుక్ చేసుకుంటున్నారో ఆ ప్రైజెస్ ఆఫ్ రూమ్ దగ్గర ఈ బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి. చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే చూడండి మీరు టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలని ఇక్కడ చూపిస్తుంది. ఇది ఒకసారి చూసుకున్న తరువాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తరువాత మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది ఓన్లీ 24 అవర్స్ మాత్రమే ఉంటుందని మీకు ఇక్కడ పాపప్ మెసేజ్ అనేది వస్తుంది. ఈ మెసేజ్ ను చూసుకొని ఒకసారి ఓకే అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తరువాత మీరు ఆ మొబైల్ నెంబర్ తో ఎవరికైతే దర్శనం టికెట్స్ ని బుక్ చేసి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుందండి. అలాగే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ నోట్, ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు సెలెక్ట్ ఎనీ ఆఫ్ 2 నేమ్స్ ఫ్రమ్ ద లిస్ట్ సో యాజ్ టు కన్సిడర్ ఇన్ సీయింగ్ అకామిడేషన్ బై అటెండింగ్ ఇన్ పర్సన్. అంటే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి నేమ్స్ లో మీరు ఎవరైనా 2 నేమ్స్ ని సెలెక్ట్ చేసుకొని అకామిడేషన్ ని బుక్ చేసుకోండి. మీరు ఎవరి నేమ్స్ తో అయితే అకామిడేషన్ బుక్ చేసుకుంటారో ఆ పర్సన్ వస్తేనే ఈ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ లో టీటీడీ వారు ఇవ్వడం జరిగిందండి. నేనైతే ఈ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి కేవలం 2 మెంబర్స్ కి మాత్రమే ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసి ఉన్నాను కాబట్టి ఆ 2 మెంబర్స్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒక 5 or 6 మెంబర్స్ కి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తుంది. ఆ 5 మెంబర్స్ లో మీరు ఏ ఇద్దరి నేమ్స్ తో అయితే ఈ అకామిడేషన్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఇద్దరి నేమ్స్ దగ్గర ఈ బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి. బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరల్ డీటెయిల్స్ లో స్టార్ మార్క్స్ ఉన్నవి ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. స్టార్ మార్క్స్ లేనివి మీ చాయిస్, మీరు ఫిల్ చేయొచ్చు లేదా అలాగే వదిలేసేయచ్చు. లైన్ 1 అడ్రస్, లైన్ 2 అడ్రస్ ఈ రెండు మీ చాయిస్ అండి. ఫిల్ చేయాలనుకుంటే ఫిల్ చేయొచ్చు, లేదంటే అలాగే వదిలేయచ్చు. సిటీ నేమ్ అనేది స్టార్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీ సిటీ నేమ్ ని ఎంటర్ చేయాలి. అలాగే స్టేట్, మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అప్పటికప్పుడు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మాన్యువల్ గా అయినా టైప్ చేసుకోవచ్చు. లేదు అంటే మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా ఒక నోట్ ప్యాడ్ లో ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని ఫాస్ట్ గా ఇక్కడ కాపీ పేస్ట్ విధానం ద్వారా ఈ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవచ్చు అండి. ఇలా ఈ జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే మీరు అకామిడేషన్ ని ఏ తేదీకి బుక్ చేసుకుంటున్నారో అండ్ ఏ టైం స్లాట్, ఎంతమంది పిలిగ్రమ్స్, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అండ్ ఆ అకామిడేషన్ కి మీరు టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలనే ఫుల్ డీటెయిల్స్ అనే మీకు ఇక్కడ చూపిస్తుందండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.
క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఈ అకామిడేషన్ కి అమౌంట్ ని యూపీఐ ద్వారా పే చేయాలి అనుకుంటే మీ యొక్క గూగుల్ పే యూపీఐని కానీ, ఫోన్ పే యూపీఐని కానీ, పేటిఎం యొక్క యూపీఐని కానీ ఇక్కడ ఎంటర్ చేసుకొని అమౌంట్ పే చేయాలి. లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ పే చేసేవారైతే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మీ కార్డ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకొని అమౌంట్ పే చేయాలి. లేదా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేసేవారు కన్నా అయితే నెట్ బ్యాంకింగ్ ని సెలెక్ట్ చేసుకొని మీ బ్యాంక్ యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకొని అమౌంట్ పే చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఫోన్ పే ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ యూపీఐ ని సెలెక్ట్ చేసుకున్నాను. యూపీఐ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా ఫోన్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. ఫోన్ పే యొక్క యూపీఐ ఐడిని మీరు తెలుసుకోవడానికి మీ మొబైల్లో మీ ఫోన్ పే ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యూపీఐ ఐడి అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే మీ యొక్క ఫోన్ పే యూపీఐ ఐడి. ఈ యూపీఐ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ రూమ్ కి సంబంధించిన అమౌంట్ ను పే చేయడానికి మీ ఫోన్ పే కి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్ళుంటుందండి. సో మీ మొబైల్లో ఫోన్ పే ని ఓపెన్ చేసుకోండి. ఫోన్ పే ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పేమెంట్ రిక్వెస్ట్ అనేది వచ్చి ఉంటుంది. సో ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పే అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంకుకు సంబంధించిన పాస్వర్డ్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్నారు అంటే అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా పే అయిన వెంటనే ఈ విధంగా పేమెంట్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం సక్సెస్ఫుల్ అని ఈ విధంగా మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఫోన్ పే ని ఓపెన్ చేసుకొని అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా పే చేసిన వెంటనే ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ ఆటోమేటిక్ గా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ట్రాన్సాక్షన్ సక్సెస్, ఎంత అమౌంట్ పే చేస్తుంది అనేది చూపిస్తూ మీరు అకామిడేషన్ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకోవడం వలన ఈ అకామిడేషన్ రిసిప్ట్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీ మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక లింక్ అనేది మీ మెయిల్ ఐడికి సెండ్ చేస్తారండి. సో సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు అకామిడేషన్ రిసిప్ట్ సెండ్ సక్సెస్ఫుల్లీ ఆన్ యువర్ మెయిల్ ఐడి అని ఒక పాపప్ మెసేజ్ కూడా వస్తుంది. అలాగే ఇక్కడున్న డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కూడా అప్పటికప్పుడే మీ అకామిడేషన్ రిసిప్ట్ ని మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టమ్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. లేదా ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు అండి. లేదు మీరు ఇప్పుడు అకామిడేషన్ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకోలేదు అనుకోండి, మీరు ఎప్పుడు ఏ రోజు అయితే తిరుమలకి వెళ్తున్నారో ఆ రోజు మాత్రమే మీ అకామిడేషన్ రిసిప్ట్ ని మీరు టీటీడీ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను హోమ్ పేజ్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీరు సేమ్ ఈ అకామిడేషన్ రిసిప్ట్ ని టీటీడీ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని అకామిడేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆ అకామిడేషన్ రిసిప్ట్ ని ఎవరి నేమ్ తో బుక్ చేసుకొని ఉన్నారు, ఏ తేదీకి ఏ టైం స్లాట్ కి మీరు అకామిడేషన్ ని బుక్ చేసుకొని ఉన్నారు అండ్ అకామిడేషన్ రిసిప్ట్ ని ఎక్కడ తిరుమలలో స్కాన్ చేయించుకోవాలి అనేది లొకేషన్ ఇచ్చున్నారు. ఇంకా ఎంత అమౌంట్ పే చేశారు, అమౌంట్ సక్సెస్ఫుల్ గా పే అయ్యింది. వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ రైట్ సైడ్ లో, ఈ వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో ఈ అకామిడేషన్ రిసిప్ట్ ని మీకు కావాల్సినప్పుడల్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ విధంగా కొత్త విధానంలో తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ కొత్త విధానంలో తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ నెలకి సంబంధించి ఆ మొబైల్ నెంబర్ తో మినిమం 2 మెంబర్స్ కి ఏదైనా దర్శనం టికెట్ ని మీరు బుక్ చేసుకొని ఉంటేనే ఈ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ తో అంగ ప్రదక్షిణం టికెట్ అనేది ఓన్లీ సింగిల్ పర్సన్ కి మాత్రమే బుక్ చేసి ఉన్నానండి. ఇప్పుడు నేను అంగ ప్రదక్షిణం అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తే చూడండి ఏప్రిల్ 25వ తారీఖు ఈ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి సింగిల్ పర్సన్ కి అంగ ప్రదక్షిణం సేవా టికెట్ అనేది బుక్ చేస్తున్నానండి. సింగిల్ పర్సన్ కి రూమ్ ఇవ్వరు కాబట్టి సింగిల్ టికెట్ ట్రాన్సాక్షన్ ద్వారా అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఓకే అండి, తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే ఆ నెలకి మినిమం 2 మెంబర్స్ కి టీటీడీ వెబ్సైట్ లో మీరు ఏదైనా దర్శనం టికెట్ ని బుక్ చేసుకో ఉండాలి అండ్ సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ద్వారా మాత్రమే ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాలి. అయితే ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఏ తేదీకి అయితే దర్శనం టికెట్ ని బుక్ చేసుకో ఉంటారో
ఆ తేదీ ఆ ముందు తేదీ ఆ 2 తేదీలకే ఈ అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. మిగిలిన తేదీలకి ఆన్లైన్ లో రిలీజ్ చేయనట్టు చూపిస్తుందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అకామిడేషన్ ని కొత్త విధానంలో ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ రెండు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.